ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. ఓ అదా, ప్లేట్ కింద పడి విరిగిపోయిందండి. అందుకే పాండే మీద గొడవ పడ్డారు. ఆ మగ గొంతు పాండేదే. ఆ గొంతు పాండే గొంతులా లేదు. ఏవండి, మీరు సరిగ్గా వినుండరు. అయినా ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? అత్తయ్య గారు నన్నేమీ అనలేదు. నేను చెప్తున్నాను కదా. అమ్మకి ఈ మధ్య అందరి మీద కోపం ఎక్కువైపోతుంది. అందరిని ఎందుకో తిట్టేస్తుంది. ఇప్పుడే వెళ్ళి అమ్మని అడిగేసి వస్తాను. ఏవండి ఏవండి, ఇప్పుడు మీరు వెళ్ళి ఏమడుగుతారు? మాట పడాల్సిన వాళ్ళు మాట పడ్డారు. విరిగిపోవాల్సిన మనసు విరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళి మీరు విరిగిపోయిన దాన్ని అతికించలేరు. వాళ్ళు పడ్డ మాటలు వెనక్కి తీసుకురాలేరు. ఇక ఆ విషయం గురించి వదిలేసి పడుకోండి. మీకే చెప్పేది, పడుకోండి. నిద్ర రాకుండా ఎలా పడుకోగలను? టాబ్లెట్ వేసుకున్నారు కదా, నిద్ర అదే వచ్చేస్తుంది. పడుకోండి. పడుకో అంటే నిద్ర రావాలి కదా ఉషా. మీకు నిద్ర రావడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది. ఏంటా మంత్రం? నువ్వు పాట పాడతావా? లేదు, మంచి కథ చెప్తాను. కథ చెప్తావా? నా చిన్నప్పుడు అమ్మ నాకు కథ చెప్పేటప్పుడు ఇలాగే అమ్మ ఒళ్ళో పడుకొని వినేవాడిని. ఇప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకొని కథ వింటున్నాను. ఇప్పుడు చెప్పు. అనగనగా ఒక రాజకుమారుడు గుర్రమెక్కి విహారయాత్రకు బయలుదేరాడు. అతనికి ఒక రాజకుమారి ఎదురుపడింది. రాజకుమారుడు రాజకుమారిని చూశాడు. నా పేరు ఉషా. రాజకుమారి కూడా రాజకుమారుణ్ణి చూసింది. చూసి చూడగానే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. రాజకుమారికి రాజకుమారుడంటే ప్రాణం. రాజకుమారుడికి కూడా రాజకుమారి అంటే అంతే ప్రాణం. కానీ రాజకుమారికి రాజకుమారుడి కోసం ఒక పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ముళ్ళ మీద నడవాలి. ఆ ముళ్ళదారి దాటుకుని వెళ్ళగలిగితేనే రాజకుమారుడితో జీవితాంతం జీవించగలదు.
మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను అనుకోలేదు మనమిద్దరం కలిసి 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉంటామని. మనిద్దరికీ తెలియకుండానే మన మధ్య ఒక ప్రేమ పుట్టింది. అది పెరుగుతూ వచ్చింది. మనస్ఫూర్తిగా ఆ ప్రేమ పెంచుకునే సమయం వచ్చేసరికి ఆ ప్రేమ చుట్టూ ఒక బాధ కూడా పేరుకుంది. అదంతా ఏదో నాటికి కరగాలి. అత్తయ్య మనసులో నాకు స్థానం దొరకాలి. నా వాళ్ళకి ఇంట్లో గౌరవం దక్కకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళ మీద కొంచెమైనా అభిమానం పుట్టాలి. ఆ క్షణం ఎప్పుడొస్తుందో ఏమో. కృష్ణ, అన్నీ వింటున్నావు కదూ, అన్నీ చూస్తున్నావు కదూ, అన్నీ తెలిసి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు కదూ. అయినా ఇలాంటి ఆటలు ఆడించడం, అవి చూసి నవ్వుకోవడం నీకు అలవాటే కదా. కానీ నువ్వు ఆడుకునే ఆటలు నీకు సరదా ఉందేమో, కానీ ఆడేవాళ్ళకి మాత్రం బాధే ఉంది, దుఃఖమే మిగులుతుంది. ఆ కన్నీళ్లను చూసి ఎన్ని రోజులను నవ్వుకుంటావు? వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఎన్ని రోజులు ఆనందపడతావు? ఇక నువ్వు ఆడుతున్న ఆట ఆపే స్వామి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఫలితం మనసుకి భారంగా ఉంది. పరిస్థితుల్ని చక్కబెట్టి ఆ క్షణం త్వరగా రప్పించు తండ్రి. కిరణ్ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. అతని ఆరోగ్యం మెరుగుపడాల్సిన సమయంలో మరుగున పడేస్తున్నారు. మీరు కిరణ్ విషయంలో బాగైపోతుందిలే అని ధీమాలో ఉన్నారో, లేక బాగవకపోతే అప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యంలో ఉన్నారో నాకర్థం కావడం లేదు. తనకి కొత్త ఆలోచనలు రావాలంటే ఇమీడియట్ గా కిరణ్ ని కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళండి. కిరణ్ ని నేను తీసుకెళ్తాను. కిరణ్ ని తన భార్య ఉషాతో పంపించడం మంచిదని నా అభిప్రాయం. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా కిరణ్మయి? ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నువ్వేమో సమస్యలతో సతమతమవుతూ ఉంటే నీ అంతరాత్మనైన నేను ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నాను అనా? అవును, నా మెదడులో 100 ఆలోచనలు పరిగెడుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరి నువ్వు మాత్రం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? నువ్వు ఒక అత్తగా ఆలోచిస్తున్నావు, అందుకే నీకు మనశ్శాంతి లేదు. కానీ నేను ఒక అమ్మగా ఆలోచిస్తున్నాను, అందుకే ప్రశాంతంగా కనిపిస్తున్నాను. అంటే అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చూడు కిరణ్మయి, నువ్వొక అత్తగా ఆలోచించినంతసేపు ఉష నీకు శత్రువులా కనిపిస్తుంది. ఉష చేసిన ప్రతి పని నీకిష్టం లేని పనిలాగే అనిపిస్తుంది. అనిపించడమేంటి, అది నిజమే కదా. ఆ ఉష నన్ను నా కొడుకుని దూరం చేయడం లేదా? అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు ఆ ఉష చుట్టూ తిరగడం లేదా? ఏది చేసినా అమ్మకి చెప్పే చేసేవాడు ఇప్పుడు ఉష చెప్తే తప్ప చేయడం లేదు. ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఆ ఉష వల్ల కాదా? ఎందుకు నవ్వుతున్నావు?
నువ్వు చాలా తెలివైన దానివి కిరణ్మయి. కానీ హఠాత్తుగా ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఆడదాని జీవితంలో తల్లిదండ్రుల తర్వాత భర్త ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తాడో, మగవాడి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన పాత్ర భార్యదే. నువ్వు పెళ్ళైనప్పటి నుంచి నీ భర్తకి ఎంత విలువిస్తున్నావో, ఎంత గౌరవం ఇస్తున్నావో, ఇప్పుడు కిరణ్ కూడా ఇప్పుడు తన జీవితంలోకి వచ్చిన తన భార్యకి అంతే విలువిస్తున్నాడు, అంతే గౌరవం ఇస్తున్నాడు. అది వేరు ఇది వేరు, నువ్వు రెండింటికి పోల్చి చెప్పకు. రెండు ఒక్కటే కిరణ్మయి. నువ్వు నీ భర్తకిచ్చే విలువ కరెక్ట్ అయితే ఇప్పుడు కిరణ్ తన భార్యకిచ్చే విలువ కూడా కరెక్టే. నీ భర్త నీ మాట వినడం కరెక్ట్ అయితే ఇప్పుడు కిరణ్ ఉష మాట వినడం కూడా కరెక్టే. ఒక ఆడదానికి తల్లిదండ్రుల తర్వాత భర్త ప్రభావం ఎంత ఉంటుందో, ఒక మగాడికి తన తల్లిదండ్రుల తర్వాత భార్య ప్రభావం కూడా అంతే ఉంటుంది. అది నువ్వు సహజం అనుకుంటే జరుగుతున్నది సమస్యలా కనిపించదు. అదే అసహజం అనుకుంటే అన్నీ సమస్యల్లాగే కనిపిస్తాయి. చూడు కిరణ్మయి, కిరణ్ పెళ్లి నీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది అనే ద్వేషం నీ కొడుక్కి శాపంగా మారనివ్వకు. నీ కోడలు నీ కొడుక్కి నీకు దూరం పెంచుతుంది అనే ఆలోచన నీ కొడుకు భవిష్యత్తుకి అన్యాయం చేస్తుందని మర్చిపోకు. డాక్టర్ చెప్పినట్టు చేయకపోతే కిరణ్ మతిస్థిమితం పోయి తన జీవితమే కోల్పోతాడు. నువ్వు నీ పిల్లల మేలు కోరి తల్లివి. అలాంటి నువ్వు పంతానికి పోయి మొండిగా ప్రవర్తించకు. నీ ఆలోచన విధానం మార్చుకుంటేనే కిరణ్కి ఒక మంచి జీవితం ఇవ్వగలవు. ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వాడి పక్కన నిలబడినప్పటి నుండి వాడికి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. నీ మెడలో వాడి చేత తాళి కట్టించుకున్నప్పటి నుంచి వాడి చుట్టూ కొన్ని సుడిగుండాలు పుట్టుకొచ్చాయి. ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఒకటొస్తుందని సహాయానికి పిలిపించుకున్నావా? ఇక్కడ మీ అన్నా చెల్లెళ్ల ప్రేమలు చూడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈ ఇంట్లో విలువలేని వాళ్ల కోసం బయట నుండి ఏ వస్తువు వచ్చినా వాటికి కూడా విలువ లేనట్టే. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? హలో రవి, ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఎలా ఉందిరా ఉషా? దానికేంటమ్మా, చాలా బాగుంది. ఉషా నన్ను గుర్తు చేసుకుందారా? అమ్మ ఎలా ఉందని అడిగిందా? నిన్ను అడగకుండా ఎలా ఉంటుందమ్మా? అమ్మ ఎలా ఉంది, అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని పూసగుచ్చినట్టు అన్నీ అడిగి తెలుసుకుంది. నాకు తెలుసులేరా, దానికి నేనంటే ఎంత ప్రేమో. నువ్వు దాంతో ఉన్న సమయంలో సగం నా గురించే మాట్లాడుంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అవునరా, అడగడమే మర్చిపోయాను. బాదం హల్వా తీసుకెళ్ళమన్నాను, తీసుకెళ్ళిచ్చావా? ఉషా తినిందా? ఈ ఇంట్లో విలువలేని వాళ్ల కోసం బయట నుండి ఏ వస్తువు వచ్చినా
వాటికి కూడా విలువ లేనట్టే. తీసుకెళ్లి బయటపడే. చాలా ఇష్టంగా తిందమ్మా. సారీ అమ్మా, అక్కడ జరిగింది వేరు, నేను నీకు చెప్తోంది వేరు. ఎందుకంటే అక్కడ జరిగింది నేను నీకు చెప్పలేను, చెప్పి నిన్ను బాధ పెట్టలేను. ఒరే రవి, చెల్లిని బావని మన ఇంటికి రమ్మని చెప్పలేకపోయావా? చెప్పానమ్మా, టైం చూసుకొని ఇద్దరూ కలిసి వస్తామన్నారు. ఇంతకీ బావ ఎలా ఉన్నారా? పర్వాలేదా? ఇప్పుడు అతని ఆరోగ్యం బాగానే ఉందా? చాలా బాగున్నాడమ్మా. ఉషా, బావగారు, చిలక, గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. మీ నాన్నకి నీకు ఉషని అల్లుణ్ణి చూసే అదృష్టం దక్కింది, నాకే దక్కలేదు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో ఏంటో. రే రవి, ఉన్నవారా? ఏం మాట్లాడవేంటి? వస్తుందమ్మా, నువ్వు కూడా చూసే అవకాశం త్వరలోనే వస్తుంది. రవి, ఏమైందిరా? మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదమ్మా, బానే మాట్లాడుతున్నానుగా. అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సర్లేరా, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. నువ్వు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే అవి నాకు ఒక్కొక్క శూలవులా గుండెల్లో గుచ్చుకుంటున్నాయమ్మా. వాటికి ఏ సమాధానం చెప్పలేక నా గొంతు పూడుకుపోతుంది. చెల్లెలు బాగుందా అని అడిగితే నేనేమని సమాధానం చెప్పను? అత్తగారి తిట్లు తింటోందని చెప్పనా? అత్తగారింట్లో బాధపడుతూ బతుకుతోందని చెప్పనా? బావేలా ఉన్నాడంటే అసలు నేను బావని చూసే అవకాశమే రాలేదని చెప్పనా? నువ్వంత గుచ్చుగుచ్చు అడుగుతుంటే నాన్నకు జరిగిన సత్కారమే నాకు జరిగిందని ఎలా చెప్పనమ్మా? ఉషా, 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 కిరణ్, కిరణ్, ఉషా, ఉషా, ఉషా కనబడట్లేదు. ఏమైందిరా? అమ్మా, ఉషా కనబడట్లేదు. కిరణ్, ఉషా, ఉషా కనబడట్లేదు. కిరణ్, కిరణ్, నాన్న, 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 ఏమైంది? ఉషా కిరణ్. కనబడట్లేదు.
తన కనబడట్లేదు. ఏమైంది? తను ఎవరో చంపాలనుకుంటున్నారు. ఎందుకు అరుస్తున్నావు? కుషన్, రే కిరణ్, కుషన్, ఎవరో ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందిరా? చంపేస్తున్నారు. చెప్పవేంట్రా? నేను చూసా రే కిరణ్, కనబడట్లేదు. తన ఎందుకు అలా కనబడట్లేదు. అరుస్తున్నావు? తను ఎవరో రే కిరణ్. చంపాలనుకుంటున్నారు. ఉషా అక్కడ లేదు.